హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్కే వరల్డ్. ఈరోజు కుక్కి సుబ్రహ్మణ్యం దేవస్థానాన్ని చూపిద్దాం అనుకుంటున్నా. ఇది బెంగళూరు నుంచి 280 కిలోమీటర్లు, మంగళూరు నుంచి 105 కిలోమీటర్లు, ధర్మస్థల నుంచి 53 కిలోమీటర్లు దూరంలో ఉన్నది. ఈ దేవాలయము సుబ్రహ్మణ్య క్షేత్రము. ఇది అతి పురాతనమైనది. సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నింటిలోనికి ఎంతో పురాతనమైనది. ఇది రథము బయట సుబ్రహ్మణ్య దేవాలయంలో ఈ క్షేత్రాన్ని కుక్కి అని పిలిచేవారు. కుక్కి అంటే గుహ అని అర్థము. ఈ క్షేత్రాన్ని కుక్కీపురంగాను కుక్కిలింగముగాను పిలిచేవారు. తర్వాత కుక్కి సుబ్రహ్మణ్యంగా ఆవిర్భవించింది. ఇది దేవస్థానం లోపల ప్రతిరోజు జరిగే పల్లకీ సేవ. రోజు సాయంత్రం 7:30, 8 గంటల మధ్యలో జరుగుతుంది. ఇది ఎంతో అద్భుతంగా ఉన్నది. మంగళవాద్యాల మధ్య ఊరేగింపు జరుగుతుంది. ఇప్పుడు ఏనుగుతో సేవ జరుగుతుంది. దేవుణ్ణి ఊరేగిస్తూ వింజామరతోటి విసురుతున్నట్టుగా చూడడానికి ఎంతో అద్భుతంగా 2 కళ్ళు సేవ చేయిస్తున్నారు. ఏనుగుని ఎంతో అందంగా అలంకరించారు. మంగళవాద్యాలు వాయించుకుంటూ వెళ్తున్నారు. ఆ మంగళవాద్యాలు వాయించడానికి దాన్ని బట్టి ఏనుగు నృత్యం చేసుకుంటూ వెళ్తుంది. స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తున్నారు. మంగళవాద్యాలకి అనుగుణంగా నృత్యం చేస్తూ దేవాలయం చుట్టూ తిరుగుతుంది ఏనుగు. వెనకాల దేవుణ్ణి పల్లకీలో ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు. దానికి మంగళవాద్యాలకు లయబద్ధంగా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంది. లైట్లతోటి గొడుగులతోటి అన్నిటినీ స్వామివారి సేవకి ఉపయోగిస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగడాలతోటి అన్నిట్లోనికి సేవ చేస్తే స్వామివారిని పూలంకరణ చేశారు. ఎంతో అందంగా ఉన్నారు. గరుడ దేవుడి నుంచి రక్షించుకోవడానికి వాసుకి ప్రస్తుతం ఉన్న కుక్కి సుబ్రహ్మణ్యంలో ఉన్న బిలద్వార గుహలకు దూరి శివుడికి తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చి శివుడు వాసుకికి అండగా ఉండమని సుబ్రహ్మణ్యుడికి చెప్పాడు. అందుకే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వెలిశారు. ఈ దేవాలయంలో ముందు నుంచి కాకుండా దేవాలయం వెనుక నుంచి దర్శించుకోవాలి. గుడి లోపలికి వెళ్తుంటే కుడివైపున దేవుని సామాన్లు అవి ఎన్నో అమ్ముతున్నారు. కలశం ఎంతో అందంగా ఉంది. త్రిశూలాలు, దీపాకుందులు, చాలా రకాలైన వస్తువులను అమ్ముతున్నారు. దేవుడి విగ్రహాలు కూడా అమ్ముతున్నారు. మండపాలు, ఇత్తడితో చేసిన కృష్ణుడు, రాధాకృష్ణుల విగ్రహాలు, అన్ని రకాలైన విగ్రహాలు ఉన్నాయి. మరెన్నో రకాలైన విగ్రహాలు, పూజా సామాగ్రి ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే అవన్నీ చూసి కొనుక్కోవచ్చు. ఆలయం యొక్క ప్రత్యేకత సర్ప సంస్కార పూజ. దీనికి 3,200 తీసుకుంటారు. ఈ పూజకి సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారు. 5గురిని అలౌ చేస్తారు దీనికి. ఇది సంతాన దోషానికి పూజ చేస్తారు. మరో పూజ కూడా ఉంది. ఇది ఆశ్లేష బలి పూజ. దీనికి 400 తీసుకుంటారు. ఇది వివాహం కాని వాళ్ళకని పూజ చేయించుకుంటారు. నాగప్రతిష్టలు కూడా చేస్తారు. ఇది కూడా 400 రూపాయలు తీసుకుంటారు. అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. టికెట్ కడితే పూజా సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారు. ఇక్కడ స్పైసెస్, టీ పొడి, కాజు, బాదాం, డ్రై ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతున్నారు. కావాలంటే కొనుక్కోవచ్చు. అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా బాగున్నాయి. పువ్వులు కూడా ఉన్నాయి. ముగ్గులు వేసేవి అవన్నీ కూడా అమ్ముతున్నారు. పువ్వులు బాగున్నాయి. చాలా ముగ్గులు వేసే జాలీలు ఉన్నాయి. ఇక్కడ కుమారధార నది ఉంది. దానిలో అందరూ దేవస్థానానికి వెళ్ళే ముందు స్నానాలు చేసి వెళ్తారు.
దాని చుట్టూ పార్కులా కట్టారు. ఇక్కడికి దగ్గరలోనే పుట్ట ఉంది. ఇది వెలసిన పుట్ట. దీనిని భక్తులకు పుట్టమన్ను కింద ఇస్తారు. చుట్టూ చాలా పెద్ద పార్కు కింద కట్టారు. ఈ మండపంలా కట్టి కుమారస్వామిని పెట్టారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇది సర్ప సంస్కార పూజ చేసే మండపము. ఇక్కడ ఈశ్వరుని విగ్రహం పెట్టారు, నంది ఉన్నది. ఇలా చిన్న చిన్న మండపాల్లో విగ్రహాలను పెట్టారు. ఈశ్వరుడు తపస్సు చేస్తున్నట్టుగా ఉంది. మళ్ళీ రథము వచ్చింది. బయట భాగంలో రథాన్ని అలంకరిస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఉంది. రథాన్ని అలంకరిస్తున్నారు ఊరేగింపు కోసం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.